హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎంపి ఛానల్. పిఎంపి అంటే పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ ఛానల్. మన ఛానల్లో మరణం లేని మీరు ఆడియో బుక్ వింటున్నాం. ఈరోజు 19వ పాఠం పేరు ఆకాశిక్ రికార్డ్స్. ఈ గ్రంథం అప్పుడప్పుడు మేము ఆకాశిక్ రికార్డు, విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారం లేక సూక్ష్మ విజ్ఞాన కోసం గురించి ప్రస్తావిస్తూ ఉన్నాం. మనలను ముగ్ధులను చేసే ఈ విషయాన్ని గురించి ప్రస్తుతం చర్చించుకుందాం. జీవించిన ప్రతి జీవికి, వ్యక్తికి అత్యంత ఆత్మీయంగా ఈ సూక్ష్మ విజ్ఞాన కోసం ఉంటుంది. కాలం వెనక్కి వెళ్ళి ఇందులో మనం గతించిన చరిత్రను దర్శించవచ్చు. ఈ భూమి మీదే కాకుండా సమస్త విశ్వాల్లోనూ ఎక్కడైనా సరే గతంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది సైంటిస్టులు కూడా పరలోక విద్యావేత్తలు ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్నట్లు ఇతర గ్రహాల్లో, విశ్వంలో అనేక చోట్లల్లో సరిగ్గా మానవులులాగే కాకపోయినా ఎంతో తెలివిగల జీవరాశులు ఉన్నట్లు నమ్మగలుగుతున్నారు. ఈ జ్ఞానసాగరం గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదని సైంటిస్టులు చెబుతుంటారు. శక్తి తరంగాలు, విద్యుత్ తరంగాలు ఎప్పటికీ నశించవు. ఓ రాగి తీగ చుట్టూలో విద్యుత్తు ప్రేరేపింపబడితే ఆ రాగి తీగ వలయం యొక్క ఉష్ణోగ్రతను శూన్యానికి వీలైనంత దగ్గరలో ఉంచేలా శీతలీకరణం చేయగలిగితే ఆ విద్యుత్తు ఈ తీగ చుట్టలోనే అనంతంగా పరిభ్రమిస్తూనే ఉంటుందని సైంటిస్టులు కనుక్కున్నారు. ఓ విద్యుద్వాహకం తనకు సహజంగా ఉండే నిరోధకత్వం వల్ల విద్యుత్తును తన గుండా ప్రసారం కావడాన్ని ప్రతిఘటిస్తుంది. అందువల్ల కొంత విద్యుత్తు నశించిపోతుంది. ఈ పరిస్థితిని సైంటిస్టులు అధిగమించగలిగారు. ఓ రాగి వలయాన్ని అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచి అందులో విద్యుత్తును ప్రేరేపింపచేస్తే ఆ విద్యుత్ శక్తి శాశ్వతంగా అందులో తిరుగుతూనే ఉంటుందని, ఏమాత్రం ఖర్చయిపోదని గ్రహించగలిగారు. ఇదే విధంగా ఎప్పటికైనా మానవుడికి ఉన్న ఇతర జ్ఞానేంద్రియాల గురించి, అతీంద్రియ శక్తులని గురించి కూడా సైంటిస్టులు గ్రహించగలుగుతారు. కానీ ఇప్పట్లో మాత్రం కాదు. సైంటిస్టుల పద్ధతి చాలా నెమ్మదిగా ఉంటుంది. దారి తప్పిపోయే అవకాశాలు కూడా వాళ్ళకి చాలా ఎక్కువ. తరంగాలు నశించిపోవని ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు కాంతి తరంగాలు ఎలా ప్రవర్తిస్తాయో గమనిద్దాం. మన విశ్వం కంటే దూరంగా ఉన్న విశ్వాల నుంచి, అక్కడి గ్రహాల నుంచి వస్తున్న కాంతి మనకు అందుతోంది. పెద్ద పెద్ద టెలిస్కోపులు ఇంకా దూరం నుంచి వస్తున్న కాంతిని కూడా గుర్తిస్తున్నాయి. అందులో కొన్ని కాంతులు బహుశా మన భూమి మీద లేదా మన విశ్వం కూడా జన్మించక ముందు నుంచే బయలుదేరిన కిరణాలు కావచ్చు. కాంతి వేగం చాలా అధికం, కాంతి వేగం చాలా ఎక్కువ అని మనం ఎందుకు అనుకుంటామంటే ఈ భూమి మీద ఈ శరీరంలో మనం బంధింపబడి ఇరుక్కొని ఉన్నాం కాబట్టి. ఉదాహరణ కోసం ఒక్కసారి మానవుడి జీవిత యాత్ర పరిభ్రమణ కాలం 72,000 సంవత్సరాలు అని మనం చెప్పుకుందాం. ఈ 72,000 సంవత్సరాలలో విశ్వంలో అనేక ప్రదేశాల్లో, వేరువేరు తలాలలో కూడా అనేక సార్లు జన్మించవలసి రావచ్చు. ఈ జన్మలన్నీ కలిసి ఓ పాఠశాలలో విద్యార్జన చేసే సమయంగా మనం లెక్కించవచ్చు. మనం కాంతి గురించే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే విద్యుత్తు, రేడియో తరంగాల కంటే భిన్నంగా ఏ పరికరము లేకుండా మనం కాంతిని చూడవచ్చు. కాబట్టి సూర్య చంద్రుల నుంచి వస్తున్న కాంతిని స్వయంగా కళ్ళతోనే చూడవచ్చు. పెద్ద టెలిస్కోపులు లేక శక్తివంతమైన బైనాక్యులర్ల సహాయంతో చాలా దూరంలో ఉన్న తారల నుంచి వస్తున్న కాంతిని చూడవచ్చు. మన భూమిని ఇంకా ఘనీభవించకుండా ఓ హైడ్రోజన్ అణువుల సముదాయంతో నిర్మితమైన ఓ మేఘములాగా విశ్వంలో తేలుతున్న సమయంలో ఉన్నప్పుడు ఇతర నక్షత్రాల నుంచి బయలుదేరిన కాంతిని కూడా ఇప్పుడు మనం చూడవచ్చు.
కాంతిని మనం సమయాన్ని లెక్కించడానికి, దూరాన్ని లెక్కించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు కాంతి సంవత్సరాలు గురించి మాట్లాడుతూ ఉంటారు. మేము మళ్ళీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఓ సుదూర ప్రపంచము నుంచి బయలుదేరిన కాంతి ఈ గ్రహం నశించిపోయిన తరువాత కూడా అనంతంగా పయనిస్తూనే ఉంటుందని. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఓ నక్షత్రం సరిగ్గా ఈ క్షణాన అక్కడ నిజంగా ఉండకపోవచ్చు, ఎప్పుడో నశించిపోయి ఉండవచ్చు. ఇది అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంటే ఈ క్రింది విపులీకరణను గమనించండి. అనంత ఆకాశంలో ఓ నక్షత్రం సుదూర తీరాల్లో వెలుగుతూ ఉందనుకోండి. ఎంతో కాలం నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన భూమి మీదకి తన కాంతిని పంపుతూనే ఉంది. ఈ నక్షత్రం నుంచి భూమికి ఉన్న దూరం చాలా ఎక్కువ కనుక ఆ నక్షత్రం నుంచి బయలుదేరిన కాంతి కొన్ని వేల లేక కొన్ని లక్షల సంవత్సరాల ప్రయాణం చేస్తే తప్ప మన భూమిని చేరుకోలేదు. ఒకరోజు ఇంకో నక్షత్రం పేలిపోయినప్పుడు రేగిన పెద్ద కాంతి వెలుగు భూమి మీద మనకు కనిపించాలంటే బహుశా కొన్ని లక్షల సంవత్సరాలు మనం ఎదురు చూడాలి. ఈ విధంగా నిజంగా లేని వస్తువును మనం ప్రస్తుతం చూస్తూ ఉండవచ్చు. మన స్థూల శరీరాల్లో ఉన్నప్పుడు అసాధ్యమనిపిస్తూ సూక్ష్మ శరీరంతో చాలా సులభంగా సాధించగలిగిన ఓ విషయాన్ని ఊహిద్దామా? మనం ఆలోచన కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేయగలమని ఊహించండి. ఆలోచనకు కూడా ఓ నిర్దిష్ట వేగం ఉంటుందని ఏ డాక్టర్ అయినా చెబుతాడు. ఓ పరిస్థితిలో ఓ మనిషి ఎంత త్వరగా స్పందిస్తాడో అధ్యయనం చేయబడింది. ప్రయాణం జరగవచ్చునని తెలిసినప్పుడు ఎంత త్వరగా లేక ఎంత నెమ్మదిగా ఓ కారు బ్రేకులని త్రొక్కగలడో, లేక కారుని ఎంత త్వరగా ప్రక్కకు చటుక్కున మళ్లించగలడో లెక్క కట్టబడింది. ఏ వేగంతో ఆలోచన తరంగాలు తల నుంచి పాదం వరకు పయనిస్తాయో ధృవీకరింపబడింది. కాబట్టి మనం ఈ చర్చ కోసం అనుకున్న చోటికి క్షణంలో ప్రయాణం చేయగలుగుతామని ఊహించండి. భూమి నుంచి 3000 సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు ఏ గ్రహాన్ని చేరుకోగలిగిందో ఆ గ్రహం మీదే ఈ క్షణంలో మనం వెళ్ళి ఉన్నట్లు ఊహించుకుందాం. అంటే ఈ గ్రహం మీద నుంచి భూమి వంక చూస్తే అక్కడ నుంచి 3000 సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు మనకు కనిపిస్తుందని అర్థం. మన దగ్గర ఎవరూ ఊహించలేనంత శక్తివంతమైన టెలిస్కోపు, వస్తున్న కాంతిని విశ్లేషించి చెప్పగల యంత్రమో ఉందనుకోండి. దీని సహాయంతో మనం భూతలాన్ని పరిశీలిస్తే 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా. ఈజిప్ట్ నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పటి ఓ రోజును కానీ, జంతువులలాగా వనవాసాలు చేస్తున్న పాశ్చాత్య అనాగరికలను కానీ, చైనీయులు చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని కానీ ప్రత్యక్షంగా మనం చూడవచ్చు కదా. ఓ క్షణం భూమికి 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహం మీదకి మనం వెళ్ళామనుకోండి. ఇందాకటి గ్రహంలా కాకుండా ఇప్పుడు మనకు 1000 సంవత్సరాల క్రితపు సంఘటనలు కనిపిస్తాయి. భారతీయ నాగరికత కనిపించవచ్చు. క్రిస్టియానిటీ ప్రచారాన్ని చూడవచ్చు. దక్షిణ అమెరికా మీద దండయాత్రల్ని గమనించవచ్చు. మన భూమి ఇప్పుడున్న విధంగా కాకుండా వేరొక పద్ధతిలో కనిపించవచ్చు. సముద్రాలు పొంగి కొంత భూమి మాయం కావడము, లేక కొంత భూమి సముద్రంలో నుంచి పైకి రావడము, ఖండాలు కొన్ని ప్రక్కకు జరగడము ఈ 1000 సంవత్సరాల కాలంలో జరిగి ఉంటాయి కదా. ఇవన్నీ జరగక ముందు భూమి ఎలా ఉండేదో ఆ దృశ్యాలని ఇప్పుడు చూడవచ్చు. ప్రస్తుతం ఈ భూమి మీద మనం ఉంటున్న ఈ సమయంలో మన జ్ఞానేంద్రియాలు ఒక చిన్న హద్దుని మన చుట్టూ ఏర్పరిచి ఉన్నాయి. మన ఇంద్రియాలకు గోచరించే, అర్థమయ్యే తరంగ దైర్ఘ్యాలు, ప్రకంపనాల వేగాలు చాలా సంకుచితమైన విస్తృతిలోనే ఉంటాయి. సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు మన స్థూల శరీరపు హద్దులని దాటి సంచరిస్తూ ఉంటాం కాబట్టి మనకు కనిపించే చిత్రాలు విభిన్నంగా, మరింత విస్పష్టంగా, క్రొత్త అందాలతో అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదిస్తూ కనిపించవచ్చు.
మన పరిశీలనా శక్తి మరింత పెరిగితే మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదనే సత్యం కూడా మనకు అవగతం అవ్వవచ్చు. అనంత కాలము నుంచి జీవరాశుల నుంచి బయటకు వెళ్తున్న జ్ఞాన తరంగాలు ఇంకా విశ్వమంతటా అవిచ్ఛిన్నంగా నశించిపోకుండా శాశ్వతంగా తిరుగుతూనే ఉన్నాయన్న సత్యాన్ని నిజంగా అర్థం చేసుకోవచ్చు. కాంతిని ఆపి మనం పరీక్షించుకోగలుగుతున్నట్లే ఆ ఆలోచనల జ్ఞాన తరంగాలని కూడా మనం అడ్డుకొని ఆపి అర్థం చేసుకోవచ్చు. ఒక ఉదాహరణని గమనించండి. మీ దగ్గర ఓ చిన్న స్లైడ్ ప్రొజెక్టర్ ఉంది. ఓ తెల్లటి తెరను ఈ ప్రొజెక్టర్కు ఎదురుగా అమర్చి ఓ స్లైడ్ను ప్రొజెక్టర్లో ఉంచి స్విచ్ ఆన్ చేస్తారు. అప్పుడు మీకు ఓ బొమ్మ ఆ తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మీ ప్రొజెక్టర్ను కిటికీలోంచి ఆకాశం వైపు గురిపెట్టి స్విచ్ను ఆన్ చేశారనుకోండి. అప్పుడు మీకేం కనిపిస్తుంది? ఏమీ కనిపించదు. ఆకాశంలో వెళ్తున్న ఓ కాంతి పుంజం మాత్రం కనిపించవచ్చు. అది గాలిలో తగినంత దుమ్ముంటే. ఈ కాంతి పుంజాన్ని ఏ తెరో ఆపితే తప్ప ఓ బొమ్మ ఏర్పడదు. అలాగే మీరు ఓ శక్తివంతమైన టార్చ్ లైట్ను చీకట్లో ఆకాశం వైపు వెలిగించి పట్టుకున్నారనుకోండి. నిజం వెలుతురు కనిపించదు. ఆ కాంతి పుంజం ఏ మబ్బుకో ఆకాశంలో వెళ్తున్న ఏ విమానానికో తగిలి ప్రతిబింబిస్తేనే అసలు కాంతి వస్తువు మనకు కనిపించగలిగేది. కాల ప్రయాణం చెయ్యాలని మానవుడికి ఎప్పటి నుంచో తీరని ఓ కోరిక ఉంది. స్థూల శరీరంలో మనం ఉన్నంత వరకు ఇలా కాల ప్రయాణం చేయడం కుదరదు. మరి ఈ స్థూల దేహానికి ఉన్న హద్దులు పరిమితులు అలాంటివి. మన దేహాలు అసంపూర్ణంగా నిర్మితమైన యంత్రాలు. భూమి మీదకి చదువుకోవడానికి వచ్చిన మనకు అనుమానం ఎక్కువ. ఏ విషయాన్ని నిశ్చయించి చెప్పుకోలేం. మనకు నమ్మకం కలగాలంటే రుజువులు కావాలి. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాన్ని ముక్కలుగా చీల్చి పరీక్ష చేసి ఆ వస్తువు మళ్ళీ ఇంకా ఎప్పటికీ పనిచేయకుండా చేయగల శక్తి మనకుంది. కాబట్టి స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని చైతన్యంతో మన పూర్తి ఎరికతో చేయగలిగితే ఈ కాల ప్రయాణం అన్నది మనం భూమి మీద ఏ సినిమా చూడడానికో వెళ్ళినంత సులువుగా ఉంటుంది. ఆకాశిక్ రికార్డు లేక సూక్ష్మ విజ్ఞాన కోశం అంటే ఓ విధమైన సూక్ష్మ ప్రకంపన అనుకోవచ్చు. ఈ ప్రకంపన కేవలం కాంతిని మాత్రమే కాదు, శబ్దాన్ని కూడా తనలో పొందుపరుచుకొని ఉంటుంది. ఈ ప్రకంపనను సరిగ్గా వర్ణించే మాట ఏదీ ఈ భూమి మీద లేదు. అర్థం చేసుకోవడానికి ఓ రేడియో తరంగంలాగా ఈ ప్రకంపనను ఊహించుకోవచ్చు. మన చుట్టూ అన్ని చోట్ల రేడియో తరంగాలున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ప్రకంపనాల రూపంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఒక్కో రేడియో స్టేషన్ ఒక్కో విధంగా వివిధ భాషల్లో వివిధ అంశాల మీద చర్చలను సంగీతాన్ని ప్రసారాలు చేస్తూ ఉంటుంది. ప్రపంచంలోని ఓ ప్రాంతం నుంచి వస్తున్న రేడియో తరంగాలు ఒక్కోసారి మనకి రేపటి రోజు ప్రసారం కాబోయే ప్రోగ్రాం కావచ్చు. ఈ రేడియో తరంగాలన్నీ ఎడతెరిపి లేకుండా మనకు వస్తూనే ఉంటాయి. మనకు మాత్రం వీటి గురించి ఏ స్పృహ ఉండదు. ఓ రేడియో సెట్ మీద మన దగ్గర ఉంటే తప్ప ఈ తరంగాలని మనకు అర్థమయ్యే స్వరంలోకి మార్చుకొని వినలేం. రేడియో తరంగాల అనుకంపన వేగాన్ని తగ్గించి మామూలుగా మన చెవులు వినగలిగే తరంగాల అనుకంపన వేగానికి తెచ్చుకోగలుగుతాయి. ఇదే పద్ధతిలో ఆకాశిక్ రికార్డు తరంగాలను విశ్లేషించగల యంత్రం ఒకటి ఉన్నట్టయితే చరిత్రను మనం ఆ టెలివిజన్ స్క్రీన్ మీద చూడవచ్చు. కంటికి కనిపిస్తున్న ఆ నిజాలను చూస్తున్న చరిత్రకారులు తాము పుస్తకాల్లో చదువుకున్న అబద్ధాలు గుర్తొచ్చి జుట్టు పీక్కుంటారు. ఈ ఆకాశిక్ రికార్డ్స్ అనేవి ఎప్పటికీ నాశనం కావు. ఇవి విశ్వంలోని సమస్త జీవరాశుల జీవితాల్లోని అన్ని ఆలోచనల అనుభవాల జ్ఞాన తరంగాలు. రేడియో స్టేషన్లోంచి ప్రోగ్రాములు వస్తున్నట్టు ప్రపంచంలోంచి ఇవి ఎప్పుడూ ప్రసారం అవుతూనే ఉంటాయి. ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి ఆలోచనలు అన్నీ అనంతంగా సృష్టిలో పరిభ్రమిస్తూనే ఉంటాయి. ప్రకంపనాల రూపంలో మనం స్థూల శరీరం నుంచి
సూక్ష్మ శరీరంతో బయటికి వచ్చేసిన తరువాత ఈ ప్రకంపనాలను అర్థం చేసుకోవడానికి ఏ యంత్రాలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ ప్రకంపనాల వేగాన్ని తగ్గించి యంత్రాలేమీ ఉండవు. వీటికి బదులుగా స్థూల శరీరంలోంచి మనం బయటపడుతూ ఉన్నప్పుడే మనలోనే ఉన్న ఈ ప్రకంపనాల గ్రాహకాలు ఉత్తేజం పొందుతాయి, వేగాన్ని పుంజుకుంటాయి. అభ్యాసం కొనసాగిస్తూ ఉంటే ఆకాశిక్ రికార్డ్స్ను గ్రహించి అర్థం చేసుకోగలుగుతాము. కాంతి వేగాన్ని అధిగమించే సమస్య విషయానికి వద్దాం. కాసేపు కాంతి వేగం సంగతి ప్రక్కన పెట్టి దానికి బదులు శబ్ద వేగాన్ని అధిగమించే సమస్య గురించి ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే శబ్ద వేగం తక్కువ కనుక. దీన్ని అర్థం చేసుకోవడానికి అనంతమైన దూరాలకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఇక్కడ రాదు కనుక. మీరు ఆరు బయట నిలబడి ఉన్నప్పుడు వేగంగా నిశ్శబ్దంగా వెళుతున్న జెట్ విమానం కనిపిస్తుంది. శబ్ద వేగానికి మించిన వేగంతో ఆ జెట్ విమానం పయనిస్తూ ఉండటం వల్ల 2వ ప్రపంచ యుద్ధం రోజుల్లో ఆక్రమిత యూరోప్ నుంచి గొప్ప రాకెట్లను వదిలేవారు ఇంగ్లాండును నాశనం చేయటానికి. ఈ రాకెట్లు వచ్చి ఇళ్ల మీద, పెద్ద పెద్ద భవంతుల మీద పడి వాటిని కూల్చేయడం వల్ల చాలామంది మరణించేవారు. ఈ రాకెట్ల పేలిన శబ్దాన్ని బట్టి రాకెట్లు అక్కడ పడినట్టు జనం గుర్తించేవారు. పడుతున్న రాళ్ల చప్పుళ్ళు, దెబ్బలు తగిలి జనాలు చేస్తున్న ఆహాకారాలు అందరికీ వినిపించేవి. తరువాత కొంత దుమ్ము ధూళి సర్దుకుంటున్న సమయంలో అప్పుడు వినిపించేవి ప్రేలిపోయిన ఆ రాకెట్ల రివ్వున గాలిలో వస్తున్న చప్పుళ్ళు. అయోమయాన్ని సృష్టించిన ఈ చోద్యానికి కారణం శబ్ద వేగం కన్నా ఎక్కువ వేగంతో ఆ రాకెట్లు ప్రయాణించడమే. అందువల్ల ఆ రాకెట్ పడి జరగాల్సిన విధ్వంసం అంతా జరిగి కాస్త సద్దుమణిగే సమయంలో ఆ రాకెట్ వస్తున్న చప్పుడు వినిపించేది. ఎవరైనా ఓ కొండపై నుంచొని దూరంగా మరో కొండ చివరన నిలబడి ఉన్న ఓ ఫిరంగిని చూస్తూ ఉన్నారనుకోండి. తలపై నుంచి ఆ ఫిరంగి గుండు వెళుతున్నప్పుడు చప్పుడు ఏమీ వినిపించదు. కాస్త దూరంలోకి ఆ గుండు దూసుకుపోతున్నప్పుడు అది వెళ్తున్న చప్పుడు మొదలవుతుంది. చప్పుడు విన్నవాళ్ళెవరూ ఆ గుండ్ల వల్ల యుద్ధంలో ప్రాణాలను కోల్పోలేదు. ఎందుకంటే గుండ్లు ముందుగా వచ్చేసేవి, తరువాత శబ్దం వినిపించేది. చప్పుడు వినిపించి భయంతో నేల మీదకి వంగే వాళ్లను చూస్తే చాలా తమాషాగా ఉంటుంది. అప్పటికీ చాలా సమయానికి ముందే వారి మీద నుంచే ఆ గుళ్ళు వెళ్ళిపోయి ఉండడం వలన కాంతి కన్నా శబ్దవేగం చాలా తక్కువ. ఇందాకటి కొండపై నుంచి మనం మళ్ళీ దూరంగా ఉన్న ఫిరంగి వంక చూస్తున్నామనుకోండి. దూరంలో ఉన్న ఓ ఫిరంగి గొట్టంలోంచి ఓ మంట కనిపిస్తుంది, ఫిరంగి పేలినట్లు. తరువాత చాలాసేపైన తరువాత 2 కొండల మధ్య ఉన్న దూరాన్ని బట్టి మీద నుంచి వెళ్ళిపోయిన గుండు తాలూకు శబ్దం మీకు వినిపిస్తుంది. దూరంగా ఓ మనిషి కట్టెలు కొడుతూ ఉండడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. చెట్టు మీద గొడ్డలి పడడం మీకు కనిపిస్తూనే ఉంటుంది. తరువాత కొంతసేపటికి టక్కుమని శబ్దం వినిపిస్తుంది. ఈ అనుభవం మనలో చాలామందికి కలిగే ఉంటుంది. ఆకాశిక్ రికార్డ్స్లో ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశుల జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు, జరిగిన అన్ని సంఘటనలు ఉంటాయి. వేరే ప్రపంచాలలో వేరే ఆకాశిక్ రికార్డులు ఉంటాయి. వివిధ దేశాల్లో వేరువేరు రేడియో ప్రోగ్రాములు ఉన్నట్లు. ఈ పద్ధతి తీరు తెలిసిన వాళ్ళు ఆకాశిక్ రికార్డ్స్కు తమని తాము ట్యూన్ చేసుకోగలుగుతారు. తమ ప్రపంచానికి సంబంధించిన వాటికే కాకుండా ఇతర విశ్వాలకు చెందిన అన్ని ఇతర ప్రపంచాల ఆకాశిక్ రికార్డ్స్ను కూడా అలా ట్యూన్ చేసుకొని ఇలా ఇతర ప్రపంచాల చరిత్రలను దర్శించగలుగుతారు. అలాగే మన ప్రపంచపు చరిత్ర పుస్తకాల్లో ఏ తప్పులు దొర్లాయో తెలుసుకోగలుగుతారు. చరిత్ర పాఠాల్లో ఏ తప్పులు దొర్లాయో తెలుసుకోవాలనే కుతూహలం సంగతి అటుంచి తమ జీవితంలోనే ఏ పొరపాట్లు జరిగాయో కూడా ఎవరైనా చూసి తెలుసుకోవచ్చు. ఈ భూమి మీద మన తనువు చాలించాక మనం ఇంకో జీవన తలం మీదకి వెళ్ళి భూమి మీద మనం ఏమి చేశామో ఏం చేయలేదో పరిశీలించుకుందాం. ఇదంతా ఆలోచన వేగంతో మనం గమనిస్తాం. ఆకాశిక్ రికార్డ్స్ పరిశీలన ద్వారానే ఇది జరుగుతుంది. మనం పుట్టినప్పటి నుంచే కాకుండా
మనం పుట్టక ముందు నుంచి జరిగిన సంఘటనలు, మనం ఎవరికి జన్మించాలనుకున్నామో, మన తల్లిదండ్రులు ఎవరని మనం నిర్ణయించుకొని బయలుదేరామో అక్కడ నుంచి ఈ పరిశీలన ప్రారంభమవుతుంది. ఈ పరిశీలన పూర్తయ్యాక, మనం చేసిన పొరపాట్లేవో మనకు అర్థమయ్యాక, పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థి ఏ జవాబులను తప్పుగా వ్రాసాడో చూసుకొని మళ్ళీ అదే తరగతిలోకి వెళ్ళి కూర్చున్నట్లు, మనం మళ్ళీ ఇంకో జన్మను ఎలా ఎత్తాలో, ఎక్కడ జన్మించాలో, ఎవరికి జన్మించాలో, ఎప్పుడు జన్మించాలో, ఇలా అన్నీ బేరీజు వేసుకొని ఓ జీవిత ప్లానును నిర్ణయించుకుంటూ ఉంటాం. స్వతసిద్ధంగానే విశ్వవిజ్ఞాన కోశంలోకి ఒక వ్యక్తి తరచి చూడడానికి చాలా సమయం పడుతుంది. దీనికి ఎంతో కఠినమైన అభ్యాసము, సాధన, విశ్వాసము కావలసి వస్తాయి. అయితే ఎంతోమంది ఇందులో కృతకృత్యులయ్యారు. మనం ఇక్కడ కాసేపు ఆగి విశ్వాసం గురించి చర్చించుకుంటే బాగుంటుంది అని బహుశా మీరు అనుకుంటున్నారు కదూ. విశ్వాసం, ఈ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అపురూపమైన ఓ మొక్కను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకున్నట్లుగా పెంచుకోవాలి. ఈ విశ్వాసం అనేది ఓ కలుపు మొక్క కాదు. ఇందాక అనుకున్నట్లుగా ఇది సరైన ఉష్ణోగ్రతలో పెంచాల్సిన ఓ అపురూపమైన మొక్క. దీన్ని మనం బాగా మేపాలి, జాగ్రత్తగా తిండి పెట్టాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాసం మనకు కలగాలంటే విశ్వాసాన్ని గురించిన నిశ్చయాన్ని మన అంతరాల్లోకి, అచేతన మనస్సులోకి దిగిపోయేలా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. ఈ మన అచేతన మనస్సు చేతన అవస్థలోని మనస్సు కంటే 9 రెట్లు పెద్దదిగా, మనలోని ముఖ్య భాగంగా ఉంటుంది. దీనిని ఓ సోమరిపోతు అయిన వృద్ధుడితో పోలుస్తూ ఉంటాం. ఈయనని మనం క్షోభ పెట్టకూడదు. ఈయన వార్తాపత్రికలని చదువుతూ ఉంటాడు, బహుశా ఓ వైపు కాల్చుకుంటూ ఉంటాడు, సుఖంగా మెత్తటి చెప్పులను వేసుకొని ఉంటాడు. నిజానికి ఆయన చుట్టూ జరుగుతున్న అల్లకల్లోలం, అల్లరి ఆయనకు నచ్చదు. ఆయన తన ఏకాగ్రతను కోల్పోవడానికి ఇష్టపడడు. అనేక సంవత్సరాల కృషి వల్ల ఎంతో విపరీతంగా పీడిస్తే తప్ప తాను ఉంటున్న స్థితి నుంచి ఆయన ప్రక్కదారి తొక్కడు. తన చుట్టూ ఉన్న గోల నుంచి తగిన రక్షణ ఏర్పాటు చేసుకొని ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్న ఓ చెవిటివాణిలాగా ఈయనకి మొదటిసారి చెబుతున్న మాట అస్సలు వినిపించదు. రెండోసారి పిలిచినప్పుడు మనం చెప్పే మాటను వినడానికి ఆయనకి ఇష్టం ఉండదు కనుక వినడు. వింటే తాను చేస్తున్న పని పెరగవచ్చు, లేకపోతే అనుభవిస్తున్న విశ్రాంతి నాశనమైపోవచ్చు అనే ఆలోచనతో మనం చెప్పింది వినడు. మూడోసారి మనం ఇందాకటి మాటనే మళ్ళీ చెప్పినట్లయితే ఆయనకు విసుగు వచ్చేస్తుంది. చేతిలోని పేపర్లో రేసు ఫలితాలను చదవాలని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. శ్రమపడే పనిని చేయాలి అని ఆయన అనుకోకపోవచ్చు. మీరు మీ మాటలని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటే అప్పుడే ముసలాయన స్పృహలోకి వచ్చి మీ మాట వింటాడు. మీ మాట అచేతనపు మనస్సులోకి దిగిందంటే చాలు, మీకు తనంతట తానే ప్రకాశించే విశ్వాసం స్థిరపడిపోతుంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మేము స్పష్టం చేయాల్సి ఉంటుంది. విశ్వాసం అంటే నమ్మకం కాదు. రేపు సోమవారమని నా నమ్మకం అని మీరు అనొచ్చు. దీనికి అర్థం ఉంటుంది. మీరు రేపు సోమవారమై ఉండొచ్చని నా విశ్వాసం అని చెప్పరు. ఈ మాటకు అర్థం పూర్తిగా వేరే అవుతుంది. విశ్వాసం మీతో పాటు పెరుగుతూ ఉంటుంది. మనం ఓ క్రిస్టియన్ కావచ్చు, ఒక బుద్ధిస్టు కావచ్చు, ఒక యోధుడు కావచ్చు. మన తల్లిదండ్రులు క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, యూదులో కాబట్టి మనకు మన తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు సరైనవేనని మన నమ్మకం. అందువల్లే మన విశ్వాసం కూడా మన పెద్దల విశ్వాసంలాగే ఒకటే అయి ఉంది. ఏ విషయాలలోనూ మనం ఈ భూమి మీద పూర్తిగా నిరూపించలేమో ఆ విషయాలు విశ్వాసాన్ని ఆశ్రయిస్తాయి. మిగతా నిరూపించగల విషయాలను మనం ఈ భూమి మీద పూర్తిగా నిరూపించలేక ఆ విషయాలు విశ్వాసాన్ని ఆశ్రయిస్తాయి. మిగతా నిరూపించగల విషయాలను మనం నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. విశ్వాసానికి నమ్మకానికి మధ్య ఓ తేడా ఉంది. ఈ తేడా ఏమిటో మనం గుర్తించగలిగి ఉండాలి. అయితే అన్నింటికన్నా ముందుగా మీరు దేన్ని నమ్మాలనుకుంటున్నారు?
మీ విశ్వాసపు అవసరం దేనికుంది, ఏ విషయాలను విశ్వాసం కావాల్సి ఉంటుందో అన్ని కోణాల నుంచి ఆలోచించండి. ఓ మతం మీద విశ్వాసమా, మీ సామర్థ్యం మీద విశ్వాసమా? ఎన్ని కోణాల నుండి వీలైతే అన్ని కోణాల నుంచి విశ్వాసం గురించి ఆలోచించండి. ఆ తరువాత మీరు సవ్యమైన రీతిలోనే ఆలోచనలను చేస్తున్నారని తెలుసుకున్న తరువాత నిశ్చయించండి, చెప్పండి, వల్లించండి, ఉద్ఘాటించండి. మీకు మీరే చెప్పుకోండి, ఈ పనిని నేను చేయగలను అని, ఆ పనిని నేను చేయగలను అని, లేక ఈ పనిని నేను చేస్తాను అని, లేక మీరు దీన్నో దాన్నో గట్టిగా నమ్ముతున్నానని చెప్పుకోండి. ఈ మాటలని మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేయాలి. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేయకపోతే విశ్వాసం సిద్ధించదు. గొప్ప మతాలకు విశ్వాసపాత్రులైన అనుసరించే వాళ్ళు ఉంటారు. ఆ విశ్వాసపాత్రులైన అనుసరించే వాళ్ళు చర్చిలకు, చాపెల్ చిన్న చర్చకు, సైన్గాగ్ అంటే యూదుల ప్రార్థనా మందిరాలకు, గుళ్లకు వెళ్ళి వాళ్ళ కోసమే కాకుండా అందరి కోసం కూడా ప్రార్థనలను చేస్తుంటారు. ఈ విధంగా ఎన్నోసార్లు ప్రార్థనలను చేస్తూ ఉండడం వలన ఈ విశ్వాసం అనే లక్షణం వాళ్ళ మనస్సు లోతుల్లోకి, అంతరాంతరాలలోకి, అచేతనపు మనస్సులోకి చొచ్చుకొని పోయి స్థిరపడిపోతుంది. దూర ప్రాచ్య దేశాల్లో మంత్రాల్లాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఓ వ్యక్తి విషయాన్ని, ఓ మంత్రాన్ని పదే పదే వల్లిస్తూ మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ మంత్రానికి ఉన్న అర్థం కూడా ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, పర్వాలేదు. ఈ మంత్రాలని నిర్మించిన ప్రాచీన మహనీయులు వాటిని ఎలా నిర్మిస్తారంటే, ఆ మంత్రాలని ఉచ్చరించేప్పుడు పుట్టే ప్రకంపనాలు వాళ్ళ అచేతనపు మస్తిష్కపు పొరల్లోకి వెళ్లాల్సిన విషయాన్ని గాఢంగా నెట్టుకుపోయేలా కొంతకాలం ఈ మంత్ర జపం కొనసాగేసరికి ఆ మంత్రం ఈ వ్యక్తి అచేతన మనస్సులోకి పూర్తిగా నాటుకొని పోయి ఆ వ్యక్తిలో ప్రగాఢ విశ్వాసం తనంతట తానే వ్యక్తమయ్యేలా నెలకొల్పుతుంది. ఇదే విధంగా మీరు మీ ప్రార్థనలను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే కొంతకాలానికి మీరు వాటిని నమ్మడం ప్రారంభిస్తారు. మీ మాటలని అచేతన అవస్థలలోని మనస్సు నమ్మి మీతో సహకరిస్తే చాలు, మీకు విశ్వాసం సిద్ధించినట్లే. మీకు విశ్వాసం ఉంటే చాలు, ఇంకా ఏ విషయాన్ని గురించి మీరు దిగులు పడాల్సిన పని ఉండదు. మీ శక్తి సామర్థ్యాల గురించి, మీ విశ్వాసం గురించి మీ అచేతన మనస్సు ఆటోమేటిక్గా పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది. మీకు మీరే పదే పదే చెప్పుకుంటూ ఉండండి, మీరు ఆరాలను త్వరలోనే చూడగలుగుతారని, మీకు దూర ప్రసారక గ్రాహక శక్తి వస్తుందని, ఈ పను ఆ పను అత్యంత సులభంగా చేయగలరని, ముఖ్యంగా ఏ పనులను సమర్థవంతంగా చేయగలగాలని కోరుకుంటున్నారో ఆ సంకల్పాలనే చెప్పుకోండి. కొంతకాలం జరిగిన తరువాత మీరు ఆ పనులను చేయగలుగుతారు. జీవితంలో విజయాలను సాధించిన వాళ్ళందరూ, లక్షలను ఆర్జించిన వాళ్ళు, క్రొత్త వస్తువులను కనిపెట్టిన వాళ్ళు అందరూ తమ మీద తమకి అపారమైన విశ్వాసం ఉన్నవాళ్లే. తాము చేయాలనుకుంటున్న పనులు అత్యంత సులభంగా చేయగలమనే ఆత్మవిశ్వాసం వాళ్ళకి పుష్కలంగా ఉంటుంది. వీరిలోని విశ్వాసమే వాళ్లతో ఆ పనులను చేయించి విజయాలను వాళ్ళకి తెచ్చిపెడతాయి. ఎప్పుడూ గెలుపు గురించి ఆలోచించే వ్యక్తి విజయాన్నే సాధిస్తాడు. విశ్వాసం కోసం నిశ్చయాలు చేసేవాళ్ళు అనుమానాలకు ఏమాత్రం చోటివ్వకూడదు. ఈ విధంగా విజయాన్నే సాధించే పద్ధతిని విశ్వాసంతో ఆచరించి చూడండి. ఫలితాలు మీకే ఆశ్చర్యాన్ని తప్పకుండా కలిగిస్తాయి. గత జన్మలో తాము ఎవరో, ఏ పనులను తమ గత జన్మలో చేసేవారో ఈ విషయాల గురించి కొందరు ఇతరులకు చెప్పడం మీరు వినే ఉంటారు. ఈ పరిజ్ఞానం వాళ్ళకి ఆకాశిక్ రికార్డు పరిశీలన వల్ల తెలిసి ఉంటుంది. ఎలాగంటే, ఎందరో వ్యక్తులు నిద్రలో సూక్ష్మ లోకాలకు వెళ్ళి విశ్వ చైతన్య భాండాగారంలోకి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ప్రొద్దున్నే మెలకువ రాగానే వాళ్ళకి కొన్ని అభూత కల్పనలు, భయంకర అనుభవాలు గుర్తొస్తాయి. కొన్ని విషయాలు నిజాలు కావచ్చు, కానీ చాలా వరకు విపరీత చిత్రీకరణ జరుగుతుంది. మీరు వినే అనేక అనుభవాలు మనుష్యుల బాధలను గురించే ఉంటాయి.
ప్రజలందరూ మనల్ని వేధించే వాళ్ళుగానే కనబడుతూ ఉంటారు, చెడ్డవాళ్ళుగానే కనబడుతూ ఉంటారు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనం ఈ భూమి మీదకి ఓ బడిలోకి విద్యార్థి వచ్చినట్లు వస్తామని అర్థం చేసుకోవాలి. మనకున్న అవలక్షణాలను పోగొట్టుకోవడానికే కష్టాలు పడాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. లోహాన్ని శుద్ధి చేయాలంటే ఓ కొలిమిలో దాన్ని కరిగించాలి. అప్పుడు దాంట్లోంచి పనికిరాని పదార్థం పైకి తేలిపోతుంది. ఆ తిట్టును మనం తొలగించవచ్చు సులభంగా. మనుషులకి కూడా ఇలాంటి ఒత్తిళ్లు రావడం వలన వాళ్ళు విపరీతంగా ఉద్విగ్నులై కుప్పకూలిపోయే వరకు శోధింపబడతారు. ఆ విధంగా వాళ్ళ తప్పులు తొలగింపబడతాయి, వాళ్ళు సంస్కరింపబడతారు. మానవులు ఈ భూమి మీదకు నేర్చుకోవడం కోసం వస్తారు. దయాగుణం కంటే కఠినత్వంతోనే మానవుడు చాలా త్వరగా అనేక సత్యాలను గ్రహించగలుగుతాడు. ఈ ప్రపంచం మానవులు కష్టాలు పడడానికే, వాళ్లకు శిక్షణ ఇవ్వడానికే, వాళ్లను సంస్కరించడానికే ఉంది. అక్కడక్కడ దయా ప్రేమ కిరణాలు కాంతి రేకుల్లా దీపస్తంభాల్లా వెలుగులని ప్రసరించిన ప్రపంచం మొత్తం చాలా వరకు యుద్ధాలతోనే పోట్లాటలతోనే నిండి ఉంది. ఈ దేశ చరిత్రనైనా గమనించండి. మీకు అనుమానంగా ఉంటే ప్రారంభమవుతున్న అనేక యుద్ధాలను గమనించండి. నిజంగా ఇది మలినంతో నిండి ఉన్న ప్రపంచం. ఇక్కడికి రావాల్సిన గొప్ప మహనీయ వ్యక్తుల రాకకు ఈ భూమి గొప్ప ప్రతిబంధకంగా ఉంటుంది. వీరు రాక తప్పదు, ఇక్కడ జరిగే విషయాలను గమనించక తప్పదు. గొప్ప వ్యక్తి ఒకడు ఈ భూమి మీదకు రావాలనుకుంటే ఓ మలినాన్ని తనకు ఆపాదించుకొని ఆ తర్వాత జన్మించాల్సి ఉంటుంది. ఈ మలినమే ఆ మహనీయుణ్ణి ఈ భూమి మీద కట్టిపడేసి ఉంచగలిగే లంగరు లాంటిది. ఏ మహనీయుడు తన పూర్తి నిర్మలమైన, నిష్కలంకమైన, పవిత్రమైన స్థితిలో భూమి మీదకు రాలేడు. అలా వస్తే ఇక్కడ దుఃఖాలను, కష్టాలను భరించలేడు. కాబట్టి ఓ వ్యక్తి గురించి అనుకుంటూ ఆ వ్యక్తి ఇలాంటివాడు, అలాంటివాడు, ఆయనకి ఈ విషయం అంటే లేక ఆ విషయం అంటే అమిత వ్యామోహం అనే పద్ధతిలో ఆలోచించే ముందు కొంత జాగ్రత్తతో పరిశీలించండి. ఓ వ్యక్తి మదుపానం చేయకుండా ఉన్నంత వరకు అతనిని ఉన్నతడే అనుకోవచ్చు. ఓ చుక్క పుచ్చుకున్నాడా, అతని అతీంద్రియ శక్తులన్నీ నిష్ప్రయోజనాలే అయిపోతాయి. అత్యంత గొప్ప మహనీయులు, యోగ దృష్టి ఉన్నవాళ్ళు, భావ ప్రసార గ్రహణ శక్తి ఉన్నవారు ఏదో ఒక శారీరక బాధతో ఉండడాన్ని చూడవచ్చు. ఇలాంటి బాధలు ఆ వ్యక్తి యొక్క ప్రకంపనలని గణనీయంగా ఎక్కువ చేయగలుగుతాయి. తద్వారా ఆ శక్తులు వారికి సిద్ధిస్తాయి. ఓ వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని అతడి ముఖాన్ని చూసే చెప్పేయలేం. ఓ మనిషి జబ్బుతో కనిపిస్తే అతడు చెడ్డవాడని భ్రమపడకండి. ఆ జబ్బును స్వయంగా ఆ మహనీయుడే ఆహ్వానించి ఉండవచ్చు. తన ప్రకంపనాలను గణనీయంగా పెంచుకోవడం కోసమే ఈ జబ్బును అతడు స్వీకరించి ఉండవచ్చు. ఒక పురుషుడు కానీ ఓ స్త్రీ కానీ ఓ బూతుమాటని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే అతడు లేక ఆమె గురించి ఓ కఠినమైన తీర్పుని మీ అంతటి మీరు వెంటనే నిర్ణయించేయకండి. ఓ గొప్ప వ్యక్తి మీరు అనుకునే పద్ధతిలోనే ఉండనక్కరలేదు. ఓ బూతు మాటని పట్టుకునో ఇంకో వ్యసనాన్ని అంటించుకునో ఈ భూమి మీద అతుక్కొని నిలబడగలగడానికే ఆ మహనీయుడు సంకల్పించుకొని ఉండవచ్చు. ఆ మనిషి మద్యపానం చేయకుండా ఉన్నట్లయితే నిజంగా మీరు మొదట అనుకున్నట్టే తప్పకుండా మహనీయుడు కావచ్చు. ఈ భూమి మీద కావలసినంత మాలిన్యం ఉంది. మాలిన్యం అనేది ఎప్పుడూ నాశనం అయిపోతూనే ఉంటుంది. నిర్మలము, అవినీతికి లొంగని ధీరత్వము మాత్రమే ఇక్కడ శాశ్వతత్వాన్ని కొనసాగించగలుగుతాయి. ఈ కారణం వల్లే మనం ఈ భూమి మీదకు వస్తూ ఉంటాం. ఇహలోకాన్ని దాటి ఉండే సూక్ష్మలోకాల్లో అవినీతి ఉండదు. దుర్మార్గం ఉత్తమ లోకాల్లో ఉండే అవకాశమే లేదు. అందువల్లే మనుష్యులు ఈ భూమి మీదకి కష్టపడి నేర్చుకోవడానికే వస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకోసారి ఈ మాట వినండి. ఆత్మజ్ఞానులైన మహనీయులు ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఓ దుర్గుణాన్నో ఓ వ్యసనాన్నో వెంట తీసుకొని వస్తారు. లేకపోతే ఓ జబ్బునైనా ధరిస్తారు. తాము ఎందుకు ఇహలోకానికి వస్తున్నారో వాళ్లకు బాగా తెలుసు. ఓ ప్రత్యేక విధి నిర్వహణ కోసమే భూలోకానికి వచ్చారు కనుక ఏ వ్యసనము దుర్గుణము తమకు కర్మబద్ధుల్ని చేసి
తమనే ఇక్కడే బంధించదని వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. ఓ బరువులాగానే ఈ దుర్గుణం కానీ వ్యసనం కానీ ఉండి దేహాన్ని భూతలం మీద నిలబెట్టి ఉంచుతుంది. ఇదొక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఇంకో విషయాన్ని కూడా మేము మీకు చెప్పాల్సి ఉంది. అది ఇదే: ప్రస్తుత గొప్ప సంఘ సంస్కర్తలు కొందరు తమ గత జన్మల్లో ప్రస్తుతం దేన్ని వాళ్ళు సంస్కరిస్తున్నారో ఆ తప్పులన్నీ చేసిన వాళ్ళు. ఉదాహరణకు హిట్లర్ ఈ భూమి మీదకు గొప్ప సంస్కర్తగా వస్తాడని నిస్సంశయంగా నమ్మవచ్చు. స్పానిష్ ఇన్క్విజినిస్ రోజుల్లో కిరాతకుల్లో చాలామంది గొప్ప సంస్కర్తలుగా భూమి మీదకి మళ్ళీ దిగి వచ్చారు. ఈ విషయాన్ని గురించి మీరు కాస్త ఆలోచించడం మంచిది. గుర్తుపెట్టుకోండి, జీవించడానికి ఉత్తమమైన మార్గం మధ్య మార్గం. చెడ్డవాళ్ళుగా ఉండి దానివల్ల మళ్ళీ మీరు బాధపడవలసి వచ్చేలా చేసుకోకండి. అలాగని పరమ పవిత్రంగా ఉండాలని, అందరూ మీ క్రిందే ఉండాలని అనుకుంటే మీరు భూమి మీద బ్రతకలేరు. అదృష్టం కొద్దీ అంత పవిత్రులు ఎవరూ ఈ భూమి మీద లేరులండి. ఓకే ఫ్రెండ్స్, 19వ పాఠం పూర్తయింది. మళ్ళీ మనం 20వ పాఠంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మా ఈ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ.